నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ. ఈరోజు పెద్ద గుడ్ న్యూస్ వచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అది ఏంటంటే ప్రతి మహిళకి 2500 రూపాయలు అనేది ఈ నెల లాస్ట్ నుంచి అమలు చేస్తామని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ లోకసభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ నెలలోపే దీన్ని అమలు చేయాలి, ఫస్ట్ నుంచన్నా అమలు చేయాలనే ఉద్దేశంతో దీనిపైన సమీక్ష నిర్వహించారు. మంత్రులు, క్యాబినెట్, సీఎం రేవంత్ రెడ్డి అందరు కలిసి దీనిపైన ఈ నెల ఆఖరి వరకు ఏదో ఒక న్యూస్ వస్తుంది. దీనిపైననే 2500 అనేది ప్రతి ఇంటి మహిళకు ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. కాబట్టి అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. ఆడవాళ్ళందరికీ, ప్రతి కుటుంబానికి తెలంగాణ గవర్నమెంట్ దీని 6 గ్యారెంటీలో ఇదొక గ్యారెంటీ అనేది ఇచ్చిండ్రు. ఆల్రెడీ 2 గ్యారెంటీలు అయిపోయినాయి, బస్సుది ఇదొకటి. నెక్స్ట్ సిలిండర్ది కూడా అమలు చేస్తామనే ఉద్దేశంతో సిలిండర్ కూడా ఆలోచన చేస్తున్నారు. సిలిండర్ ఒకటి 2500, ఈ 2 మెయిన్ ముందుగా చేస్తారు, మిగతా అనేది ఆ తర్వాత. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ ఇదొక గుడ్ న్యూస్. ప్రతి ఇంటికి 2500 అంటే చాలా కొంచెం ఎంతో అంత ఆర్థికంగా హెల్ప్ అవుతుంది. దానికి అర్హత ఏంటి అనేది ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నారు కదా, దానిపైన ఇంకా డిస్కషన్ చేస్తారు. ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ నెల ఆఖరి వరకు తెలిసిపోతుంది. సంక్రాంతి తర్వాత ఏదో ఒకటి దీనిపైన స్పష్టత వస్తుందని స్పష్టంగా దీనిపైన క్లుప్తంగా అందరూ ఆలోచన చేసి ఏది అవసరమో అది చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ప్రతిపక్షాలకి ఎందుకంటే ఏమైందని అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది అమలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగా దీనిపైన కసరత్తులు మొదలుపెట్టారంట. ఇది ఒక న్యూస్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, ఈ నెల ఆఖరో లేదా నెక్స్ట్ మంత్ వరకు బాగానే చాలా మటుకు అమలు అవుతాయి. ఆల్మోస్ట్ కాలేదంటే చాలా ఇబ్బందిలో ఉంటారు వాళ్ళు కూడా. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అమలు చేస్తారు, చేసి తీరాల్సిందే. ఇదండి తెలంగాణ గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన కాడ నుంచి కొంచెం పనులు స్పీడప్ అవుతున్నాయి, మంచి వేలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ పెన్షన్లు కానీ టైంకి అందుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ అంటే 5 లోపలనే ఇచ్చేసారు పెన్షన్స్ అందరికి, ఫస్ట్, సెకండ్, థర్డ్కి. జీతాలు కూడా చాలామందికి ఉన్నాయి అంటే, ఇంకో కొంతమందికి వెళ్ళి అంట అది కూడా 2-3 డేస్లో వేస్తామని అంటున్నారు. అంటే బెటర్ పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఏదో విధంగా అమలు చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా పని మంచిగా చేస్తారు, వెళ్ళిపోయినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. ఇంకపోతే రైతులకు కూడా అమౌంట్ వేస్తారు. ఎవరికి ఇవ్వాల్సిన చేస్తే కొంచెం టైం పడుతుంది. అన్నీ చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచిగా ఆర్గ్యూ చేస్తున్నారు, అమౌంట్ తెచ్చుకుంటున్నారు. మంచి రిక్వెస్ట్ చేసి ఏదో విధంగా మంచి వాతావరణమే క్రియేట్ చేస్తున్నారు. చూద్దాం ఇంకేమేమి ఉందో, ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్. మీ లైక్స్ అనేది, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఉండడం చాలా అవసరం. మీ సపోర్ట్ ఎంత అంత ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను.